హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఆకుకూర పప్పు అయితే చేయబోతున్నానండి. నేనైతే కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుతో ఆకుకూర అయితే చాలా బాగుంటుంది. సో, ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని నీట్‌గా దానిని వాష్ చేసేసి నేను మినరల్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ మినరల్ వాటర్ ఎందుకు తీసుకున్నానంటే పప్పు బాగా ఉడుకుతుంది మినరల్ వాటర్‌తో. సో, అందులోకి కొంచెం చింతపండు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, ఒక టమాటో అయితే నేను వేసుకొని పప్పునైతే నేను ఉడకబెడుతున్నానండి. ఒక పొంగు వచ్చేదాకా అయితే నేను ఉడకబెడుతున్నాను. ఇంకొక సైడ్ అయితే నేను రైస్ పెట్టాను. ఒక సైడ్ రైస్, ఒక సైడ్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఆకుకూరనైతే నేను ముందే వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి. అలా మరుగుతున్న పప్పులోకైతే నేను ఈ ఆకుకూరనైతే వేశాను. చూడండి, ఎంత ఆకునైతే వేశాను, కానీ అది ఎంత ఆకు వేసినా కొంచెం ఆకే అవుతుంది. వేసిన తర్వాత అయితే నేను ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్ అయితే అయిన తర్వాత చూడండి, మూత అయితే ఓపెన్ చేసి చూసాను. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. సో, అందులో ఉన్న వాటర్‌ని అయితే సెపరేట్ చేసుకోవాలి. వాటర్‌ని సెపరేట్ చేసుకున్న తర్వాత అయితే ఆ పప్పునంతా మనం పప్పు గుత్తితో అయితే నేను రుబ్బుకోవాలండి మెత్తగా. కొంతమంది మిక్సీకి కూడా వేస్తారు. నేనైతే పప్పు గుత్తే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే పప్పు బాగా మెత్తగా ఉడికింది కాబట్టి పప్పు గుత్తినే యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్‌ని అయితే అందులో పోసేయాలండి. సో, ఉప్పు, కారం చూసుకొని మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఇప్పుడు పోపు అయితే వేసుకుందామండి. ఒక చిన్న ఒక చిన్న పెనమైతే తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిలు, కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఎర్రగడ్డ వేసుకున్నానండి. అలాగే దంచిన వెల్లుల్లి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకైతే వేసుకున్నానండి. వేసుకొని బాగా కలబెట్టాను. సో, పోపైతే బాగా వేగిన తర్వాత అయితే దీనిని ఒక సైడ్ అయితే మనము పప్పును మరగబెడుతున్నాం కదా! అందులోకైతే దీన్ని వేయాలండి. సో, ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్. ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.